స్వప్న జాగ్రత్త అవస్థ అయిపోయిన తర్వాత సుషుప్త అవస్థ ఉంది. ఈ సుషుప్త అవస్థలో ఏమవుతుందంటే జడమైపోతా, అంటే నిద్రపోవడం. నిద్రపోయిన తర్వాత శరీరం కూడా మైమరచి, తర్వాత ఏవి కూడా ఏ జ్ఞాపకాలు లేకుండా కేవలం ఒక ఆనందం అంటే తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సుఖం. ఆ నిద్రలో విశ్రాంతి. మామూలుగా చెప్పాలంటే నిద్ర శారీరక విశ్రాంతి మాత్రమే. మానసిక విశ్రాంతి కొంచెం కలుగుతుండొచ్చు కొద్దిగా, కానీ పూర్తిగా మాత్రం శారీరక విశ్రాంతి నిద్రలో లభిస్తుంది. ఈ ఆహార నిద్ర అనేవి అలవాటుగా వచ్చినవే. ఇవాళ స్థూలకాయము, ఊబకాయము, తర్వాత ఈ నిద్ర కూడా విపరీత ముద్దు నిద్రపోయేవాళ్ళు, బద్ధకం. నిద్ర వల్లనే బద్ధకం వస్తుంది, బద్ధకం వల్ల నిద్ర వస్తుంది. అయితే ఈ రెండు అలవాటుగా వచ్చాయి. చిన్నప్పటి నుండి మనకి ఏమేమి నేర్పించారంటే అమ్మ తన పిల్లవాడికి ఉగ్గుపాలతోటి భోజనం, ఆహారం తినాలి కదా, తింటే వీడికి బలం వస్తుంది, పెరుగుతాడనే ఉద్దేశంతో ఉగ్గుపాలు పోసి మెల్లమెల్లగా గోటి ముద్దలు పెట్టి గోరు ముద్దలు తినిపించుకుంటూ అలవాటు చేసింది. ఆ అలవాటు ఏమైందంటే క్రమక్రమంగా మనకు రుచులకు అలవాటు పడి కాలాన్ని అతిక్రమించి ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టమైనది కనిపించింది అనుకోండి వదిలిపెట్టకుండా తినడం అనేది అలవాటు అయిపోయింది. బాగా 40-50 ఏళ్ల నుంచి అలవాటు అయిన తర్వాత అది సరిగ్గా జీర్ణం కాక శరీరంలో అది కొవ్వు మాదిరిగా మొత్తం పెరిగి పొట్ట వస్తుంది. ఇక నిద్ర కూడా అలాగే మనకు తల్లి ఏం చేస్తుంది, జోకొట్టి ఉయ్యాలలు ఊపి లాలిపాటలు పాడి పడుకోబెడుతుంది, నిద్రను అలవాటు చేస్తుంది. ఆ నిద్ర ఏమైందంటే రాత్రి కాగానే పడుకోవడం. ఇప్పుడంటే సరే మెలకువతో ఉంటున్నారు, ఆ నిద్రను మళ్ళీ ఉదయం పూట తీస్తారనుకోండి, లేటుగా పడుకున్నామని చెప్పినా మళ్ళీ లేటుగా లేస్తారు. ఎలా అయితే నిద్ర అనేది కూడా బాగా అలవాటు అయిపోయింది. ఈ ఆహార నిద్ర అలవాటులు ఎప్పుడైతే మనకు శరీరానికి బాగా వంటబట్టాయో అవి తగ్గించుకోవడం ప్రధానమైంది. ఇప్పుడు సాధన మొట్టమొదలు అక్కడ ప్రారంభం. సాధకుడిగా వచ్చే వాళ్ళు చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే ఈ రెండు అలవాట్లను నియమపూర్వకంగా మార్చుకోవాలి. ఆహారం తగ్గించాలి. తగ్గించడం అంటే ఇక్కడ ఒకేసారి ఉపవాసం ఉండి నిరాహారం, శివరాత్రికి మొన్న నిరాహారం ఉన్నట్టు కాకుండా క్రమక్రమంగా తగ్గించాలి. తర్వాత అలాగే నిద్ర కూడా తగ్గిస్తూ రావాలి. అలా వస్తేనే మనకు సాధనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సాధన కూడా 2 రకాలు ఉంది. ఎలాగంటే చాలామంది సాధనలో ఏమనుకుంటారంటే ప్రాపంచిక సమస్యలు దూరం కావాలన్న కోరికతో సాధనలోకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అనారోగ్యము ఉందనుకోండి, లేదా పిల్లవాడి పెళ్ళి, ఉద్యోగం, విదేశయానం, ఇలాంటి ప్రాపంచికమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరుతాయేమో ఈ సాధన ద్వారా అన్న దృష్టితో కొందరు వస్తున్నారు. కేవలం దేని కొరకు వస్తున్నారంటే మోక్షము కొరకు, జన్మ సార్థకతం చేసుకోవడం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అసలు ఉన్నదా అలా అంటే ఉండడం అంటే వాళ్ళ లక్ష్యం ఉంది, కానీ ముందు ప్రయత్నము సాధన ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఫలితం వస్తుంది అనే విషయం తర్వాత, కానీ లక్ష్యంలో మాత్రం ఉన్నారు. అంటే ఎలాగైనా సరే నన్ను నేను తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అయితే కొంతమంది ఈ వర్డ్స్ను అలవాటైంది, పదాలు బాగా బుక్ నాలెడ్జ్ లేదా ఈ గురువుల యొక్క అనేక మంది ఉపన్యాసాలు విన్న మాటలను ఉపయోగిస్తూ కూడా చెప్తున్నారేమో తెలియదు. అంటే కరెక్ట్గా సరిగ్గా వాళ్ళు అదే స్థితిలో ప్రయత్నం చేస్తున్నారా లేదా దైవానికి తెలుసు. అంటే గురుగారు నాకు ఒక డౌట్ ఉంది. అసలు ప్రాపంచిక పరమైనటువంటి బంధాలు, బాధ్యతలు తీరకుండా, అవి తీరే మార్గం గురించి అన్వేషించకుండా ఈ మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయడానికి అసలు జీవుడికి వీలవుతుందా? అబ్బో, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి జవాబు కూడా ఎలా ఉంటుందంటే, ఒకటి ఆధ్యాత్మిక విషయంలో, మోక్ష సాధనలో
మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని చెప్పారు. అంటే మనస్సే నీకు బంధానికి మోక్షానికి కారణం అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరి మనస్సు వాళ్ళ దగ్గరే ఉంది, ఎవరి బంధం వాళ్ళ దగ్గరే ఉంది, ఎవరి మోక్షం వాళ్ళ దగ్గరే ఉంది. అయితే ఇప్పుడు ఏమంటారంటే మహాత్ములు ఏమంటారంటే, నీకు జీవన్ముక్తుడు కావాలా, నువ్వు ఈ జన్మలోనే ముక్తుడి కావాలంటే నీకు బంధాలు తొలగాలి కదా. బంధాలు తొలుగుతాయి కానీ నువ్వు ఉంటావు గనక నీవు బంధంగా కాకుండా నీ పనులు నువ్వు చేస్తుంటావు. ఇప్పుడేమో బంధంగా చేస్తున్నాం. మనము నిశ్చల స్థితికి వెళ్ళిన తర్వాత, జీవన్ముక్త స్థితికి వెళ్ళిన తర్వాత కూడా పనులు చేస్తాడు. మొహం కడుక్కుంటాడు, స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు, నిద్రపోతాడు. నిత్య కర్మలలో లోపం ఏం ఉండదు. ఎవరైనా వస్తే మాట్లాడతారు, ఏవైనా లోక కళ్యాణం కొరకు చేసే కార్యక్రమాలు చేస్తుంటారు, ఇంట్లో సహజంగానే ఉంటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే, మీకు వచ్చిన ప్రశ్ననే, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గానికి వెళ్తామో ఈ ప్రాపంచిక బంధాలని ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాడేమో, ప్రపంచానికి దూరం అయిపోతాడేమో అన్న అపోహ కూడా కొందరిలో ఉంది. అవునండి. అంటే ప్రాపంచికం పట్టించుకోవడం గురించి కాదు గురుగారు, ఆధ్యాత్మిక మార్గంలో ఒక స్థితికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఈ ప్రాపంచికంగా ఉన్నటువంటి బాధ్యతలు నెరవేర్చకుండా ఆ స్థితికి వెళ్ళగలిగే అవకాశం ఉందా అసలు మనిషికి? అంటే నెరవేర్చకుండా అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది. ఇప్పుడు జీవితము క్షణభంగురం, ఎప్పుడు ఏ క్షణాన పోతుందో ప్రాణం తెలియదు. అయితే ఇక్కడ కొందరు మీరంటేనేమో 100 ఏళ్ళ ఆయుష్ గురించి మాట్లాడుతున్నారు. వాడు 100 సంవత్సరాలు పూర్ణ ఆయుష్తో జీవించినట్టయితే బంధాలన్నీ బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని అన్ని పెద్ద కుమారులకు అన్ని ఆస్తిపాస్తులు అప్పజెప్పి అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మోక్షాన్ని పొందాలని, ఇది పర్వాలేదు. అయితే ఆకస్మిక మరణం వచ్చి 40 ఏళ్లకే పోయినాడు అనుకోండి, ఒకడికి ఆయుష్ తాత్కాలిక ఆయుష్ చేత ప్రమాదవశాత్తు 40 ఏళ్లకే చనిపోయాడు. అయితే అప్పుడు ఎవరు తీరుస్తారు ఆ బాధ్యతలు? అతనికి ఉన్న పిల్లలు, భార్య, అతని గృహ నిర్వహణ ఎవరు చేస్తారు? అది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు అది మన చేతిలో లేని విషయాలు గురుగారు. కరెక్టే. మరి మన చేతిలో లేనప్పుడు అందుకే పరమాత్మ అనేది ఏమిటి, ప్రహ్లాదుడు గాని ధ్రువుడు గాని గొప్ప మహర్షులు అయింది ఏ వయస్సు నుండి అయినారు? చిన్నతనం నుండి అయినారు. మీరు బంధాలు బాధ్యతల గురించి ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు పరమాత్మను పట్టుకుంటే ఈ బంధాలు బాధ్యతలు ఆయనే తీరుస్తాడు. ఇప్పుడు మర్రి ముచ్చాల స్వామివారు అని ఇందాక చెప్పాను. ఆ స్వామివారు పూర్తిగా అంటే స్పృహ లేకుండా, అంటే నా పిల్లలు నా భార్య అనేది గుర్తుపట్టరాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి ఇద్దరి వివాహాలే అయినాయి. మిగతా పిల్లల వివాహాలు అన్ని పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి భక్తులు కలిసి చేశారు, ఆయన మీద ఉండబడే అభిమానులు కలిసి చేశారు. ఇప్పుడు అప్పులు ఉంటాయి, ఆ అప్పులు తీర్చలేదు, ఈయన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మాట్లాడే స్థితిలో లేడు, గుర్తుపట్టే స్థితిలో లేడు. వాళ్ళే నిర్ణయించుకున్నారు, ఇక్కడికే సమాప్తం చేద్దాం, స్వామివారికి సమర్పిద్దాం అనుకున్నారు. అంటే ఇవి దైవికంగా జరుగుతాయి, బాధ్యతలు కూడా దైవికంగా జరుగుతాయి. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు దైవ అనుగ్రహం చేత సులభంగా జరిగినవి ఎన్నో ఉన్నాయి. కనుక మనము కరెక్ట్గా పరమాత్మ వైపు వస్తే, ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది, నాటకం కూడా జరుగుతుంది. మనం అంటే మన జగన్నాటకం ఇది. ఈ జగన్నాటకంలో ఇంకొక నాటకం ఏమిటంటే, మనము స్టేటస్ మెయింటైన్ చేసుకుంటూ చేస్తున్నారు. ఆధ్యాత్మికంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకవైపు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టుగా ఉంటున్నారు, రెండవది దీన్ని బేస్ చేసుకొని సంసారంలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు ఉన్నారు. అక్కడ స్టేటస్ మెయింటెనెన్సే ఉంది, ఇక్కడ స్టేటస్ మెయింటెనెన్సే ఉంది. ఇది పరమాత్మ ఒప్పబడదు. అంటే అంతరంగ సాధన ఇంపార్టెంట్. నీ మనస్సు గురించిన సాధన ఇది, శరీరం గురించి కాదు. ఇవి బంధాలన్నీ శరీరానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి కావు. అంటే మనస్సుకి మోక్షం వస్తుందంటే అర్థం ఏమిటి? శరీరం ఎక్కడ పోదు, శరీరం
సత్యం సత్యమే ఉంటుంది. నీకున్న బంధాలు నీకే ఉంటాయి. నీ ఇల్లు, నీ వాకిలి, నీ ఆస్తిపాస్తులు ఎక్కడా పోవు. నీ మనస్సు ఏదైతుందో ఆ మనస్సు మాత్రము అంటి పెట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది, శరీరం ఏమీ మార్పు రాదు. శరీరమే. శరీరానికి ఉండబడే బంధాలు శరీరానికి ఉండబడే బంధాలే. ఇప్పుడు మనకు అడ్రస్ ప్రూఫ్లు తీసుకుంటారు, బ్యాంకుకు వెళ్తే ఫోటో కావాలంటారు, తర్వాత సిగ్నేచర్, తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఈ కళ్ళది కూడా తీసుకుంటున్నారు. అయితే మనస్సు తీసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ మనస్సు యొక్క ప్రూఫ్ అక్కర్లే, అక్కడ ఫిజికల్ ప్రూఫే కావాలి, మెంటల్ ప్రూఫ్ చేయలేరు కదా, అక్కడ అవసరం లేదు. అదే మాదిరిగా ఆధ్యాత్మికానికి కేవలం మనస్సే ప్రధానం. నువ్వు ఎన్ని తీర్థక్షేత్రాలు దర్శించావా, ఎంతమంది గురువుల దగ్గరికి తిరిగావా, ఎన్ని గ్రంథ పఠనాలు చేశావా కాదు, నీ మనస్సు ఏ లెవెల్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేదే ఇప్పుడు జ్ఞాన భూమికలలో వస్తుంది.